₹1,00,000 వస్తున్నప్పుడు నాకు ఎంత మిగులు ఉంటుంది? ఇదే కదా చర్చ. కాంగ్రెస్ అప్పుడు సోదరి చెప్పింది, ఇగో ఇంత ట్యాక్స్ పడేది, ఇంత ట్యాక్స్ పడేది, ఇంత. అసలు ఫస్ట్ నేను ₹25,000 జీతం ఇచ్చినప్పుడు ₹5,000 నేను దాచుకోగలిగిన, ₹1,00,000 వస్తున్నప్పుడు నేను ₹1 మిగిల్చుకోలేకపోతున్నా. బట్ నా సేవింగ్స్ మీద టార్గెట్ చేసినావు నువ్వు. సగటు ఇండియన్ ట్రెడిషన్ ఏంటి? పొదుపే. అసలు ఇండియాని కాపాడుతున్నదే ఇండియన్ సైకాలజీ, సేవింగ్స్ మెంటాలిటీ. ప్రభుత్వాలు ఏమన్నా చేయని, మీరు ఏదైనా అంత రెసిషన్ వచ్చినప్పుడు కూడా గతంలో 2008 ఇండియా బతికిందంటే కేవలం 2008లో రెసిషన్ మనం ఓవర్కమ్ అయినామంటే కూడా సేవింగ్ మెంటాలిటీ. ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, అయితే నువ్వు దాచుకుంటే బ్యాంకులలో దాచుకుంటే నీకు సెక్యూరిటీ లేదు, పెట్టుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు, లేకపోతే షేర్ క్యాపిటల్కి వెళ్ళిపో. సేవింగ్స్లో నాకు స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దీని నుంచి నన్ను లక్కీ భాస్కర్ వైపు నెడుతుంది. వస్తే జాక్పాట్, లేకపోతే హాంఫట్. ఇంతే కదా. ఇప్పుడు ₹1,00,00,000 కర్మగాలి మీకు వచ్చినాయి అనుకో, దాన్ని దాచుకోవడానికి నానా యాగిలు పడాలి. ఇప్పుడు మోదీ షూటర్ ఉంటే మొత్తం ఇట్లా ఉండే పరిస్థితి వచ్చింది. బట్ నేను కామన్ మెన్ కోణం నుంచే బడ్జెట్ని ఎప్పుడు చూస్తాను. నా గవర్నమెంట్ ఉండని, బీజేపీ గవర్నమెంట్. ఇలా వెల్ఫేర్కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఉండే వెల్ఫేర్ స్కీమ్స్ మీ దగ్గర చెప్పండి. ఇప్పుడు నేను మన్రేగా తెచ్చిన, ఒక 100 రోజుల పని అయితే గ్యారంటీ ఉంది, దాంతో బానిసత్వమో ఏదో ఒకటి నాడు పూడలు తిండో ఏదో వస్తున్నది. ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చిన, దానికి సంబంధించి మీరు ఏంటి? అగ్రికల్చర్కు మనకి ఎట్లా ఉందంటే, మన స్టేట్ బడ్జెట్లలో మనం 50 to 70,000 crores పెడుతున్నాం. మీరు సరే అఫ్కోర్స్ వ్యవసాయం అనేది సమ్టైమ్స్ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ స్టేట్సే వైదిస్తాయి. కానీ అగ్రికల్చర్, అగ్రేరియన్ ప్రోడక్ట్స్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిమ్ పాలసీ కొరకు, లేకపోతే రైతులకు ఊతం ఇచ్చేందుకు వీళ్ళు ఫసల్ బీమా, ఆ బీమా ఏదో చెప్తా ఉంటారు, ఒక 10-15. కానీ 1,71,000 కోట్లే బడ్జెట్లో అలొకేషన్ అనేసరికి కూడా ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. బడ్జెట్లో అలొకేషన్ అంటే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు, ఈ జీతాల భత్యాలు వీటికే ఎక్కువ ఇది పోతా ఉంది. నేను ఒక్కటి చెప్తా చివరికి, తెలంగాణ ఇక ఏది తెలంగాణ ఎక్స్క్లూజివ్గా చెప్పాలి. కానీ నేను తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మాకు ఇప్పుడు పరమానంద శిష్యులు లెక్క మీకన్నా వాళ్ళిద్దరు కొంచెం కొట్లాడి తెచ్చిండ్రు, ఆ 2 మంత్రులు, బీజేపీ మంత్రులు. మా వాళ్ళు రాజకీయ ప్రసంగాలు చేయడానికి మా కిషన్ రెడ్డి గారు, మా బండి గారు ₹1 రాలేదు, కానీ వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఎందుకు తేలేకపోయినరు? గతంలో కూడా తేలేదు, బీఆర్ఎస్ టైంలో కూడా తేలేకపోయింది. వాళ్ళు ఫైట్ చేశారా? ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు మాట్లాడారు, ఆయన మధ్యాహ్నం ఆయన అన్నాడు, ఢిల్లీలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనపడింది అన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు విజిట్స్ ఢిల్లీ తీయండి, విజిట్స్తో పిఎం నుంచి మొదలు పెడితే మంత్రులను ప్రతి విజిట్లో కేంద్ర మంత్రులు కలిసినప్పుడు వీళ్ళే అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే స్థితికి కూడా బీఆర్ఎస్ వచ్చింది. మా ఏమిటి అప్పీల్లో ఏమాత్రం తేడా లేదు, ఇవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఇవ్వరని కూడా ఇస్తారని కూడా ఏం ఆశపడలేదు. కానీ తెలవాలి కదా వాళ్ళు ఇచ్చింది 0 అని. ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ నేను అంటున్నా, అలొకేషన్స్, నాన్ బడ్జెటరీ అలొకేషన్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. కానీ 2 తెలుగు రాష్ట్రాలకు మరింత ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన పరిస్థితిలో బీజేపీ ఒక రకంగా సీతకన్నే వేసిందని తెలుగు రాష్ట్రాలు. రైట్. ఇక ఇంకొక విషయంకి వస్తే మన కుటుంబరావు గారు, అంటే చాలా మంది ఆలోచిస్తారు